హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లియో కేక్ హౌస్. ఈరోజు అయితే నాకు బెంటో కేక్ ఒకటి ఆర్డర్ వచ్చింది. సో ఈ బెంటో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా డెకరేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. సో దీనికోసం అయితే నేను 3 ఇంచెస్ టిన్లో అయితే నేను స్పాంజ్ని బేక్ చేసుకున్నాను. సో స్పాంజ్ ఎలా చేస్తాం అనేది ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది కదా. సో ఇక్కడ నేను స్పాంజ్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. సో ఈ స్పాంజ్ని అయితే నేను షుగర్ వాటర్తో అయితే సోక్ చేసుకుంటున్నానండి. నేను ముందు వీడియోలో చెప్పినట్లు షుగర్ వాటర్లో కొంచెం నేను మ్యాంగో క్రష్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని స్పాంజ్ని అయితే సోక్ చేసుకున్నాను. ఎందుకంటే మన దగ్గర మ్యాంగో ఎసెన్స్ అనేది ఉండదు కదా. ఇప్పుడు మనం బటర్ స్కాచ్ కేక్ చేస్తే మనం బటర్ స్కాచ్ ఎసెన్స్ అనేది స్పాంజ్లో యాడ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ నా దగ్గర మ్యాంగో ఎసెన్స్ అయితే లేదు కదా. సో అందుకని చెప్పి ఆ ఫ్లేవర్ స్పాంజ్కి కూడా రావాలి అని చెప్పి నేను షుగర్ వాటర్లో అయితే మ్యాంగో క్రష్ని యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను మ్యాంగో క్రష్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్తో అయితే స్పాంజ్ని సోక్ చేశాను కదా. తర్వాత నేను విప్పింగ్ క్రీమ్ని అయితే అప్లై చేసుకున్నాను. దానిపైన మ్యాంగో క్రష్ని అనేది యాడ్ చేసుకున్నాను. దానిపైన చాకో చిప్స్ అనేవి యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా సేమ్ అలానే మనం అప్లై చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ నేను ఎలా అప్లై చేస్తున్నాను క్రీమ్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లుగా అయితే మీరు కూడా ఇంట్లో కేక్స్ అనేవి ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. మన పిల్లల బర్త్డేస్కి కానీ యానివర్సరీస్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఏవైనా అకేషన్స్ అయినా సరే మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. సో ఇక్కడ లాస్ట్ లేయర్ అనేది నేను అప్లై చేశాను. దీన్ని కూడా షుగర్ వాటర్తో సోక్ చేసుకున్నాను. సో ఒక సబ్స్క్రైబర్ అయితే నన్ను అడిగారండి, మీరు ఎలా స్టార్ట్ చేశారు, మనకి కస్టమర్స్ ఎలా వస్తారు ఏంటి అని చెప్పి. సో కస్టమర్స్ ఎలా వస్తారు అని అంటే నార్మల్గా మనం ఇంట్లో పిల్లల బర్త్డేస్కి బయట నుంచి అయితే కేక్ని తీసుకొని వస్తాం కదా. సో ఆ టైంలో ఏం చేయాలంటే మనకి వచ్చినట్లు ఒక కేక్ని అయితే మనం ప్రిపేర్ చేసి ఆ బర్త్డే ఈవెంట్లో అయితే మనం పెట్టి వచ్చిన గెస్ట్స్కి మనం ఒక్కొక్క పీస్ని ఇచ్చామనుకోండి, వాళ్ళు ఈ కేక్ ఎలా ఉంది ఏంటి అని మన చుట్టాలు బంధువులే ఉంటారు కదా మన ఫ్యామిలీ ఈవెంట్స్లో. సో ఆటోమేటిక్గా వాళ్ళకి మనం టేస్ట్కి ఇస్తాం కాబట్టి వాళ్ళు చెప్తారనమాట ఈ కేక్ ఇలా ఉంది అని చెప్పి. ఇన్ కేస్ ఏదైనా మన ఫాల్ట్ అనేది ఆ కేక్లో ఉంది అనుకుంటే మనం అది రికవర్ చేసుకోవాలి. లేదు అని అంటే బాగుంది అని అంటే మీరే చేశారు కదా. సో ఇంకా ఎలా చేస్తారు అనేది అదే ప్రాసెస్ని మీరు కంటిన్యూ అవ్వండి. సో అలా మీరు ఒక 2-3 బర్త్డేస్కి అలా చేసినట్లుగా ఉంటే మీ కేక్స్ అనేవి ఈజీగా మీరు బయటకు కూడా సేల్ చేయొచ్చు. బయట ఎవరో కస్టమర్స్ ఇస్తారు అని అంటే ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్కి కేక్ అనేది నచ్చాలి. సో మెయిన్లీ మన పిల్లలకి నచ్చాలి. ఇంట్లో ఉన్న పిల్లలకి నచ్చితే ఆటోమేటిక్గా మన కేక్ ఆర్డర్స్ అనేవి బయటకు వస్తాయి. నార్మల్గా ప్రతి ఒక్కరు చెప్తుంటారు మన నైబర్స్కి ఇవ్వాలి, నెక్స్ట్ ఇంకెవరికో ఇవ్వాలి అది ఇది అని చెప్పి. నైబర్స్ అనేవాళ్ళు మనం ఫ్రీగా ఇస్తే తింటారు తప్ప ఎవ్వరు కూడా మనకి హెల్ప్ అనేది చేయరండి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంటారా, వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. మనకు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే సపోర్ట్ చేస్తారు, కానీ దూరం ఉండే వాళ్ళు అయితే సపోర్ట్ చేయరు కదా. సో అందుకని చెప్పి మీరు ఇంట్లో చిన్న చిన్న ఈవెంట్స్కి చిన్న చిన్న క్వాంటిటీతోనే మీరు చేయండి. 1/2 kg లేదంటే బెంటో కేక్స్ అలా ట్రై చేస్తూ చిన్న చిన్న ఈవెంట్స్ని మీరు ఎలా చేసుకున్నట్లుగా అయితే ఆ టేస్ట్ అనేది నచ్చిన వాళ్ళు అయితే కన్ఫర్మ్గా మనకు ఆర్డర్ అనేది ఇస్తారు. సో అలా అయితే మనం బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చండి. కానీ స్టార్టింగ్లో అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు మన కేక్ని చూసి. మన కేక్ టేస్ట్ బాగున్నా, డెకరేషన్ బాగున్నా వాళ్ళు ఏదో ఒక వంక అయితే పెడతారు. ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చెప్పి డిస్కరేజ్ చేయడానికి అయితే చూస్తారండి. ఎంకరేజ్ చేసే వాళ్ళు అయితే చాలా తక్కువ ఉంటారు. సో అవన్నీ పట్టించుకోకుండా మీరు ధైర్యంగా నిల్చున్నట్లుగా అయితే బిజినెస్ అనేది మీరు ఈజీగా చేయగలుగుతారు. కస్టమర్స్ అనేవాళ్ళు ఒకే ఆలోచనతో అయితే ఉండరండి, రకరకాలుగా ఉంటారు. సో వాళ్ళందరినీ మీరు నెట్టుకుంటూ రావాలి, అప్పుడే బిజినెస్ అనేది మనకి సాగుతుంది. సో ఇక్కడ కేక్లోకి అయితే వచ్చేద్దామా. సో ఈ కేక్ని అయితే నేను ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకున్నాను కదా. సో ఇక్కడ నేను న్యూట్రల్ జెల్తో అయితే నేను డెకరేట్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను గ్రీన్ కలర్ న్యూట్రల్ జెల్ని అయితే యూస్ చేశానండి. కొంచెం అఫీషియల్గా ఉంటుంది కదా అని చెప్పి గ్రీన్ అయితే యూస్ చేశాను. దీనిపైన చిన్న స్టార్ నోజిల్ ఉంటుంది కదా, దాంతో అయితే రోజెట్స్ అయితే ఇచ్చేసుకున్నాను. ఎందుకంటే బెంటో కేక్ కదా, సో చిన్న చిన్న డెకరేషన్ అయితే బాగుంటుంది. మరి పెద్ద పెద్ద నాజిల్స్ వాడేసి
పెద్ద ఫ్లవర్స్, రోజెస్ అవన్నీ వేసేసినట్లుగా అయితే ఆ ఫ్లవర్స్, రోజెస్ కనిపిస్తాయి తప్ప మన కేక్ అనేది కనిపించదు. సో అందుకని చెప్పి చిన్న నాజిల్తో అయితే వేసుకున్నాను. మన కస్టమర్ ఏం చెప్పారంటే మధ్యలో నేమ్ అది ఏం రాయొద్దని చెప్పారు. నాకైతే మధ్యలో కొంచెం ప్లెయిన్గా ఉందనిపించింది. సో అందుకే ఏదైనా డెకరేట్ చేయాలి అనుకుంటే నార్మల్గా అయితే ప్రతి కేక్కి నేను వేసేది గోల్డెన్ స్ప్రింకిల్స్ లేదంటే సిల్వర్ స్ప్రింకిల్స్. సో అది కాకుండా కొంచెం వెరైటీగా ఉండాలి కదా అని చెప్పి ఇలా అయితే ట్రై చేస్తాను. నా దగ్గర ఈ పింక్ కలర్వి స్ప్రింకిల్స్ అయితే ఉన్నాయి, స్టార్ షేప్ ప్లస్ హార్ట్ షేప్వి. సో మధ్యలో అయితే వేసేసాను. సో ఫైనల్గా అయితే మన కేక్ ఇలా వచ్చేసింది. బెంటో కేక్ చాలా ముద్దుగా ఉంది కదా. సో ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఈ బెంటో కేక్ అయితే బేస్ పైన అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా. నార్మల్గా అయితే మనకి బెంటో కేక్స్కి అయితే మాత్రం ఎలాంటి బేసెస్ అవి ఏమి ఉండవు. జస్ట్ ఒక చిన్న బెంటో బాక్స్ అనేది మాత్రం మనకు దొరుకుతుంది. నేనైతే ఆ బెంటో బాక్స్ని ఆన్లైన్లో తీసుకున్నాను. బయట మనకి బేకింగ్ మెటీరియల్ షాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది, బట్ నేనున్న లొకేషన్లో అయితే మాత్రం నాకు అవైలబుల్గా లేదండి. సో అందుకని చెప్పి నేను ఆన్లైన్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను చేసుకున్న బెంటో కేక్ని అయితే మాత్రం నేను ఇలా బటర్ పేపర్ పైన అయితే ప్లేస్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదేనండి బెంటో బాక్స్. ఈ బాక్సెస్ మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అన్నిట్లో దొరుకుతున్నాయి. సో ఈ బాక్స్లోకి అయితే మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ని అయితే మాత్రం స్లోగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మన ఇష్టం వచ్చినట్లు పెట్టేస్తామంటే చిన్న కేక్ కదా పడిపోతుంది. సో అందుకని జాగ్రత్తగా అయితే మనం పెట్టుకోవాలి. సో ఫైనల్గా అయితే మన కేక్ ఇలా వచ్చేసింది. నేను ఇచ్చిన కస్టమర్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. కేక్ చాలా బాగుంది అని కూడా రివ్యూ ఇచ్చారు. సో ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి. అలానే మీకు ఇంకా బేకింగ్ రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉన్నట్లుగా ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బేకింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే మాత్రం చాలా వస్తూ ఉంటాయి. సో ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.